అయితే మన భారతదేశము చాలా విశాలమైంది. మనం తెలుగులో మాట్లాడతాం, కర్ణాటక వాళ్ళు కన్నడ మాట్లాడతారు, తమిళనాడు వాళ్ళు తమిళం మాట్లాడతారు, ఒరిస్సా వాళ్ళు ఒరియా మాట్లాడతారు, కేరళ వాళ్ళు మలయాళం మాట్లాడతారు. ఎన్ని భాషలో ఒక్కొక్క ప్రాంతంలో, కానీ అవన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని భాషలు, కొందరు రొట్టె తింటారు, కొందరు కేవలం అన్నమే తింటారు, కొందరు బాయిల్డ్ రైస్ తింటారు. ఇలా మొత్తం దేశంలో ఆహారపు అలవాట్లు కానీ భాష కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. ఇంత పెద్ద దేశం కాబట్టి మరి అయినప్పటికీ ఎలా మనం కలిసి ఉండగలిగాము? మనము రాముని పూజిస్తామే, తమిళనాడు వాళ్ళు కూడా రాముని పూజిస్తారు, కర్ణాటక వాళ్ళు కూడా, పంజాబ్ వాళ్ళు కూడా, ఉత్తరప్రదేశ్ కూడా. వాళ్ళ భాష వేరైనా భావం మాత్రం ఇదే. అమ్మాయిల పేరు మనం సీత పెట్టుకుంటాము, వాళ్ళు సీతనే పెట్టుకుంటారు. మనం రామ అని పెట్టుకుంటాము, వాళ్ళు రామనే. సీత పైన మనకే అభిప్రాయము, రాముడి పైన వాళ్ళకే అదే అభిప్రాయము. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? ఆ రోజుల్లో ఫోన్లు లేవు, టీవీలు లేవు. అయినప్పటికీ కూడా ఎలా సాధ్యమైందంటే మన పెద్దలు తీర్థయాత్రలు మొత్తం ఈ దేశంలో, దేశమంతటా కూడా ఎక్కడెక్కడైతే ప్రదేశాలు ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషత, అవన్నీ తిరగాలి, దర్శించుకోవాలి, తీర్థయాత్రలు చేయాలి. అయ్యో తెలుసో తెలియకో నేను నా కాళ్ళ మీద రోజు ఎన్ని చీమలు పడ్డాయో, నా కాళ్ళ కింద ఎన్ని చచ్చిపోయినాయో, నాకెంత పాపం కలిగిందో, ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఒక్కసారి నువ్వు అటు గంగా నదికి వెళ్ళి గంగా స్నానం చేసిరా, గోదావరికి వెళ్ళి గోదావరి స్నానం చేసిరా, రామేశ్వరం వెళ్ళి ఇంకేదో అభిషేకం చేసిరా. అలా పాపాన్ని తొలగించుకోవడం కొరకి, లేదా నేను బాగా పుణ్యం కావాలి, మొత్తం దేశమంతా తీర్థయాత్రలు చేస్తే నీకు పుణ్యం వస్తుంది. ఇలా నీకు పుణ్యం రావాలన్నా, పాపం పోవాలన్నా, ఇలా మొత్తం దేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రకు వెళ్ళి రమ్మని చెప్పేసి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చి రామేశ్వరము, బాలాజీ, తిరుపతి, దక్షిణంలో ఉన్నటువంటి వాళ్ళు కాశీ, అయోధ్య, ఇలా. అంతేకాదు ఆ సంబంధము లింకు కూడా ఎలా పెట్టారంటే కాశీలో గంగా జలాన్ని తీసుకొని కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని అలా వస్తూ వస్తూ దక్షిణాన రామేశ్వరం వెళ్ళి తమిళనాడులో ఆ రామేశ్వరంలో శివలింగాడికి అభిషేకం చేస్తే అప్పుడు నాకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. ఎక్కడి ఉత్తరాన ఉన్నటువంటి కాశీ, ఎక్కడ రామేశ్వరము, ఎక్కడి గంగాజలము, ఎక్కడి రామేశ్వరము, అలా ఒక సంబంధాన్ని మన పూర్వీకులు పెట్టారు. పాశ్చాత్యులు దీన్ని విడగొట్టే ప్రయత్నం అనేకంగా చేశారు. అది ఉత్తర భారతదేశము, ఇది దక్షిణ భారతదేశము. ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశం మీద దాడి చేశారు. కొట్టి వాళ్ళు వేరే, వీళ్ళు వేరే. లేదా వాళ్ళు ద్రావిడులు, వీళ్ళు ఆర్యులు, ఈ ఆర్యులు బయట నుంచి వచ్చిన వాళ్ళు. లేదా రావణాసుడు అతను, వీళ్ళు ద్రావిడుల వాళ్ళు, రాముడు ఆర్యుల వాళ్ళు. అలా రకరకాలుగా ప్రాంతం పేరుతో, భాష పేరుతో, దేవుళ్ళ పేరుతో విదేశీయులు, పాశ్చాత్యులు మనల్ని విడగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వేల సంవత్సరాల క్రితము మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఈ తీర్థయాత్రలు అనే పేరుతో అయితే మనకు సంస్కారాలు ఇచ్చాడో, ఇది ఎన్ని కుట్రలు చేసినా సరే ఆ కుట్రల్ని భగ్నం చేస్తూ ఈ దేశం ఒక్కటిగా నిలవడానికి ప్రయత్నాలు చేశారు. ఎన్ని రకాల తీర్థయాత్రలు, చార్ధామ్ యాత్ర, 4 యాత్రలు, బద్రీ, జగన్నాథ్,
4 పీఠాలు. ఆ రోజుల్లో శంకరాచార్య కాలినడకన దేశమంతా తిరిగి 4 వైపులా 4 పీఠాలు స్థాపించాడు. సప్త నదులు, గంగే చ యమునే చైవ, ఈ నదుల్లో మునిగి స్నానం చేయాలి. సప్త నగరాలు, అయోధ్య, మధుర, మాయా, కాశీ, ఈ నగరాలకు వెళితే మనకు పుణ్యం దొరుకుతుంది. 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు, 5 సరోవరాలు, మానస సరోవరం నుంచి మొదలుకొని 51 శక్తిపీఠాలు అమ్మవారివి. అలా దేశమంతటా రాముడు నడయాడాడు. కృష్ణుడి యొక్క ఆట పాట, ఇలాంటి ఒక ఏకాత్మత సమాజంలో నింపడానికి మన పూర్వులు మనకు అందించారు. కేవలము పుణ్యము పాపము ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఈ కనహ శాంతివనంలో మనం ఉన్నాము. ఒకవేళ మీరే కనుక ఇక్కడికి రాకపోతే, ఈ హాల్ ఎంత పెద్దగా ఉన్నది, దీని చుట్టూ ఆ 9 గుడారాలు ఎలా ఉన్నాయి, ఇది ఎంత పెద్ద సువిశాలమైంది అనే విషయం ఎవరైనా చెప్తే మనకు అర్థమవుతుందా? కానీ చూశాం కాబట్టి ఇంత పెద్ద ఏరియాని మనం జీవితం లోపల మనకి మర్చిపోం. ఈ పుణ్యక్షేత్రాలు కూడా దేశమంతా తిరగడం వల్ల ఆ గంగా నదిలో మునిగితే పుణ్యం వస్తుంది, అయోధ్య లోపల వెళ్తే అట్లా పాపాలు పోతాయి. ఇవి మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా దర్శించుకోవడం వల్ల మొత్తం భూగోళ శాస్త్రం అంతా కూడా, ఎక్కడ నదులు, ఎక్కడ పర్వతాలు, ఎక్కడ వర్షాలు, ఇవన్నీ కూడా మనకి జ్ఞానము, మనకు తెలియకుండానే జ్ఞానం మనకు అందుతుంది. త్రేతాయుగంలో సీతమ్మ వారిని రావణాసురుడు దొంగిలించుకొని వెళ్ళిపోతే, ఆ సీతమ్మ వారిని ఎక్కడుంది తెలవడం ఎట్లా? అలా రాముల వారు మొత్తం వెతుకుంటూ వెళ్తే సుగ్రీవుడు పరిచయం అయినాడు. స్నేహం ఏర్పడింది. సీతమ్మ వారిని వెతకడం కొరకు మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా వానరులను పిలిపించారు. పెద్ద పెద్ద సమూహాలు చేశారు. మీరు దక్షిణం వైపు వెళ్ళండి, అక్కడ ఇగో ఈ నదులు ఉంటాయి, ఈ పర్వతాలు ఉంటాయి. మీరు ఉత్తరం వైపు వెళ్ళండి, అక్కడ ఈ నదులు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. ఇగో మీరు తూర్పు వైపు వెళ్ళండి, ఇగో మీరు పడమ వైపు వెళ్ళండి అని ఎక్కడెక్కడ ఏ నదులు, ఏ వనాలు, ఏ పర్వతాలు, ఏ గుట్టలు, ఎక్కడ ప్రమాదము, ఇవన్నీ సుగ్రీవుడు వానర మూకలకు చెప్పాడు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత శ్రీరాముడు సుగ్రీవుని అడిగిండట, సుగ్రీవా, అసలు నాకు ఆశ్చర్యం చేస్తున్నది, అసలు ఈ దేశమంతటా దక్షిణానికే ఉన్నది, ఉత్తరానికే ఉన్నది, తూర్పుకే ఉన్నది, పడమరకే ఉన్నది, అసలు ఇంత జ్ఞానము, ఇన్ని విషయాలు నీకెలా తెలుసు అని అడిగిండట. అడిగితే అప్పుడు సుగ్రీవుడు చెప్పాడట, మా అన్న వాలికి నాకు గొడవ జరిగింది. మా వాలి బాగా శక్తివంతుడు, శక్తి మాత్రమే కాదు బాగా కోపస్తుడు కూడా. ఆ కోపానికి తట్టుకోలేక, ఆ శక్తిని భరించలేక నన్ను నేను కాపాడుకోవడం కొరకు ఈ భూగోళం అంతా తిరిగాను. ఎక్కడ ఎవ్వరు కూడా నాకు ఆశ్రయం ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే, ఈ సుగ్రీవుడికి ఆశ్రయం ఇస్తే మళ్ళీ వీళ్ళ అన్న వాలి వచ్చి మొత్తం మా తోలు చేస్తాడు, అందుకని ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వలేదట. అంటూ అతను సుగ్రీవుడు అన్నాడు, చివరికి నేను ఈ ఋష్యముఖ పర్వతం పైన ఉన్నాను. కారణం ఏంటంటే, మాతంగ ఋషి మా అన్నకు శాపం పెట్టాడట, ఇక్కడికి వస్తే నీ తలకాయ బలి చచ్చిపోతావు రాని. ఇక ఇది నాకు సేఫెస్ట్ ప్లేసు, ఇక ఈ పర్వతం మీద ఉంటే మా అన్న రాడు, నన్ను చంపడు అనుకొని ఇక్కడ ఉన్నాను. అలా నా రక్షణ కొరకు, మా అన్న కొరకు భయపడి ఇదంతా తిరిగితే ఇంత జ్ఞానం నాకు కలిగింది అని. కాబట్టి తీర్థయాత్రల వల్ల ఆ నదిలో మునిగితే పుణ్యమ్మా, ఇక్కడికి వెళ్తే పాపం పోతుందా, ఇది మాత్రమే కాదు మనకు జ్ఞానం కలుగుతుంది. అందుకని జ్ఞాన సంపద కూడా మనకు. అలాగే ఈ సంస్కృతి అంటే సంస్కారాలు అన్నాం. ఈ సంస్కారాలు మనకు ఎక్కడి నుంచి వస్తాయంటే, మనకు కుటుంబం నుంచి సంస్కారాలు వచ్చేస్తాయి. అందుకనే తల్లి మొదటి గురువు, కుటుంబమే మొదటి ఇల్లే మొదటి బడి అన్నాం. మనం పుట్టగానే
అమ్మ మాత్రమే తెలుసు. మా అమ్మ తర్వాత నాన్న అంటాం. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నానమ్మ, తాతయ్య వగైరా, అక్కయ్య, తమ్ముడు, చిన్నమ్మ, చిన్నాన్న. అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. కుటుంబమే నాది కాదు, నాకు బంధువులు కూడా ఉన్నారు. అక్కడికే పరిమితం కాదు. మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రం, మా తెలంగాణ, ఆ తర్వాత మా దేశము. ఇలాంటి ఒక భావన, దీన్ని ఏమంటారంటే పరివార భావన.